నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న దేవుడు ఎవరు అనేది మనకు తెలుసు, కానీ లోకానికి తెలియదు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న దేవుడు ఎవరు అనే విషయంని మనం ఆలోచిద్దాం. మరి ఈ లోకం గురించి మనం ఆలోచిస్తే లోకస్తులు ఎన్ని లోకాలు ఉన్నాయి అంటారండి? 7 లోకాలు ఉన్నాయి అంటారు. కానీ బైబిల్లో స్పష్టంగా చెప్తున్న లోకాలు ఎన్ని? 3. ఒకటి పరలోకం, ఒకటి మరి పాతాళం, ఇంకోటి భూలోకం. అంటే 3 లోకాలు. మరి ఈ 3 లోకాలని సృజించిన వాడు ఏమవుతాడండి? దేవుడు అవుతాడు. అవును కదా? మరి 3 లోకాలని సృజించిన వాడు దేవుడు అవుతాడు. కానీ ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారండి? 3 కోటి దేవుళ్ళు. 3 కోటి దేవుళ్ళు ఉన్నారు. అంటే 3 కోట్ల దేవుళ్ళు హైందవ దేవుళ్ళు అయితే ఆ ఒక్కటి మాత్రం జీసస్ క్రైస్ట్ అని చెప్తారు. అంటే 3000లో ఆ చివర ఒకటి యేసుక్రీస్తు వారు అంటారు. అదే అన్నమాట లోకం భావించేటువంటి ఆ యొక్క ఆలోచన. కానీ ఈ 3 కోటి దేవుళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఇంతకీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మన ఊరి పరిస్థితి ఆలోచించే నేను ఈ టాపిక్ని తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే మరి యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిసం తీసుకొని క్రైస్తవులుగా కొనసాగుతూ కూడా ఈరోజు లోకంలోకి కలిసిపోతున్నారు, లోక మర్యాదలోకి కలిసిపోతున్నారు. కనుక వాళ్ళ పరిస్థితి చూస్తే నాకు చాలా చాలా బాధాకరంగా ఉందండి. హైందవులు అంటే వాళ్ళకి తెలీదు ఏ దేవుడు నిజమైన దేవుడు అనేది తెలియక వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా వాళ్ళు పోతూ ఉంటారు. కానీ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు అసలు నిజంగా క్రీస్తునే నమ్మారా? అసలు వీళ్ళు క్రైస్తవులేనా? అసలు క్రీస్తు అర్థమయ్యాడా అని నాకు ఆలోచన వస్తుందండి. క్రీస్తు అర్థమైతే మనం ఏ మాత్రం కూడా లోకంలోకి వెళ్ళడానికి ఇష్టపడం. ఎందుకంటే లోకం నుంచి వేరై పిలువబడిన వాళ్ళం కదా మనం. కాబట్టి మళ్ళా లోకానికి వెళ్ళి వాళ్ళకి ఏకీభవిస్తే ఎలా ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి. మనం జీవం గల దేవుడిని మనం నమ్ముకొని లోకంలో నిర్జీవమైనటువంటి దేవుళ్ళ వైపు వెళ్ళి వారికి సహకారం చేస్తున్నాము అంటే అది ఎంత దౌర్భాగ్యపు స్థితియో ఒకసారి ఆలోచించండి. అసలు క్రైస్తవులుగా పిలువబడుతూ నా దేవుడు గొప్పవాడని చాటి చెప్పాల్సింది కాక దానికి భిన్నంగా మనం ప్రవర్తిస్తున్నాం. అది ఎంత అవమానం ఒకసారి ఆలోచించండి. క్రీస్తుకి ఎంత కలంకం ఒకసారి ఆలోచించండి. అందుకే కదా క్రీస్తు అంటున్నాడు, మీ ద్వారానే, మీ యొక్క ప్రవర్తన ద్వారా నా నామం అనేది అన్యజనుల మధ్య దూషింపబడుతుందని ఆయనకు బాధను వెల్లడి చేశారు ఆ రోజు. కానీ నేటికి అలాగే ఉందంటే పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి అండి. మనం ఎంత పిలిచినా కూడా అక్కడికి వెళ్లకుండా ఉంటేనే క్రీస్తు ప్రత్యేకత ఏంటో లోకానికి తెలుస్తుంది. కానీ మనం కూడా అందులోనే పొరలేమనుకోండి, పందికి మనకి తేడా ఏమైనా ఉందా? పంది బురదలో దొరుకుతుంది, దానికి ఉండే లక్షణమే అది. పంది దొరుకుతుంది కదా అని మనం కూడా బురదలకి వెళ్ళి దొరలేమనుకోండి, పందికి మనకి తేడా ఉందా ఏమైనా? ఏ మాత్రం లేదు. కాబట్టి ఆలోచన చెయ్యాలి. క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చెయ్యాలి. చాలా స్ట్రిక్ట్గా ఉండాలి దేవుడి విషయంలో. లోకం విషయంలో ఏ మాత్రం కూడా లొంగిపోకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. లోకంలో ఉన్న దేవుళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు అనేది ఒకసారి చూసుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందామండి. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకోవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనని వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.
బడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఓకే ఓకే, ఇక్కడ చూసారు కదా, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం గురించి అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీయులో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు అనమాట. మనం నిజంగా జ్ఞానం కలిగిన వాళ్ళమైతే ఎలా ఉంటామనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం అందరము జ్ఞానం గలవారమని ఎరుగుతాము. మనం అందరం జ్ఞానమై ఉన్నాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు వారిని నమ్మిన వాళ్ళే ఏమై ఉంటారు? జ్ఞానులే కదా. జ్ఞానులే కదా యేసుక్రీస్తుని విశ్వసిస్తారు. జ్ఞానం లేని వాళ్ళు లోకంలో ఉన్న వాటిని విశ్వసిస్తారు. కానీ జ్ఞానులు ఎవరు? యేసుక్రీస్తుని విశ్వసించిన వాళ్ళే జ్ఞానులు అవుతారు. మరి జ్ఞానం కలిగిన వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది ఆనాడు కొరింథీ సంఘం గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. ఈనాడు మనకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి నిజంగా ఆ లోకంలో ఉన్న దేవుళ్ళు ఎలా ఉన్నారు అని మనం ఆలోచిస్తే 4వ వచనంలో, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము అని మాట్లాడుతూ, లోకమందు విగ్రహము వట్టిదనియు, లోకంలో ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము అని కొరింథీ సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు. నాకు తెలుసు, మీకు కూడా తెలుసు, దేవుడు ఒక్కడే ఉన్నాడని. విగ్రహాలు ఆరాధన చేస్తున్నాం కదా, అవన్నీ కూడా వట్టివే, అవన్నీ కూడా మాయా స్వరూపాలే, మన చేతితో తయారు చేసుకున్నది, నిర్మించుకున్నది. కాబట్టి అవన్నీ కూడా వట్టిది అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. అంటే లోకంలోకి వెళ్ళిపోకుండా ఇదిగో నిజమైన దేవుణ్ణి మనం నమ్మాము కాబట్టి ఇటువైపు మనం ఉండాలి అని ఎంతో బాధతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. విగ్రహము వట్టిదని. ఏమంటే విగ్రహం ఏమైనా కదులుతుందా, మెదులుతుందా, లేదా మాట్లాడుతుందా, లేకపోతే మనం మాట్లాడిన దానికి ఏమైనా స్పందిస్తుందా అంటే ఒకసారి ఆలోచించండి. అసలు ఏమాత్రం కూడా స్పందన ఉండదు కదండి. కాబట్టి విగ్రహము వట్టిది అంటున్నాడు. వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. ఇప్పుడు భూమి, ఆకాశము, పాతాళం ఉంది. మరి ముక్కోటి దేవుళ్ళు ఉన్నారంటే 30 రకాల ఆలోచన విధానం ఉంటుంది, అవునా కాదా? కానీ ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఏకరీతిగా ఒకేలాగా పనిచేస్తున్నాయంటే దాన్ని నడిపే దేవుడు ఒక్కడే ఉంటాడు. అంతేగాని 30 దేవుళ్ళు నడిపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. 30 దేవుళ్ళ ఆలోచన ఒకటే అన్నప్పుడు ఒకేలాగా ఉంటారు మనుషులందరూ, కానీ ఒకేలాగా లేదు. ఎందుకు? ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క స్వభావాన్ని కలిగి ఉన్నాడు. మరి దేవుడు అంటే ఈ సృష్టి యావత్తు యథావిధిగా మరి ఎప్పుడైతే ఏదంటే ఈ సృజించబడిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యథావిధిగా ఒకేలాగా నడుస్తుంది అంటే ఒక్క దేవుడే ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకో, ఇప్పుడు ఒక కూర వండాలనుకోండి, ఎగ్జాంపుల్, ఒకడెళ్ళి కూరకి ఉప్పు వేసి, ఇంకోటెళ్ళి పసుపు వేసి, ఇంకోటెళ్ళి కారం వేసి, ఇంకోటెళ్ళి మసాలా వేస్తే అది ఏమైనా టేస్టీగా ఉంటుందా అండి? ఏమైనా టేస్టీగా ఉంటుందా? ఎవడు ఎక్కువ వేస్తాడో తెలియదు, ఎవడు తక్కువ వేస్తాడో తెలీదు. రకరకాలుగా అయిపోయి కలగూరలాగా అయిపోయి ఇంకా మనం తినలేని పరిస్థితికి వస్తుంది. అలాగే అన్ని రకాల దేవుళ్ళు ఉండి అన్ని రకాలుగా ఈ సృజించి ఉంటే ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి. కానీ దేవుడు ఒక్కడే కాబట్టి అన్నీ కూడా ఒకేలాగుంది. మరి దేవుళ్ళు వేరు వేరు అన్నప్పుడు మనుషులు కూడా ఎందుకు ఒకేలాగా ఉన్నారు? కాలు, ముక్కు, చేతులు, మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలోని అవయవాలు కానీ ఏమైనా తేడా ఉన్నాయా? లేదు. మరి వేరే దేవుడు సృజిస్తే మరి ఈ దేవుడు సృజించినట్టే ఆ దేవుడు సృజించినట్టే ఇద్దరు ఒకేలాగా ఎందుకు ఉండాలి? ఉండకూడదు కదా. నిజంగా చెప్పాలంటే ఒక్క దేవుడే నరులందరినీ కూడా, అలాగే ఈ భూలోకాన్ని అంతటి కూడా సృష్టించిన వాడు ఒక్క దేవుడే. కాబట్టి ఆయన చెప్తున్నాడు అపోస్తులైన పౌలు గారు, దేవతలు అనబడిన వారు ప్రభు అనబడిన వారును అనేకులు ఉన్నారు. దేవతలు ఈరోజు చూసారా, ఎప్పుడు లేని దేవతలు మన ఊరికి వచ్చేసాయి. ఒకనొకప్పుడు సంక్రాంతి చేయాలంటేనే తబ్బిపోయి ఏదో అలాగే చేసేవారు. కానీ ఆ సంక్రాంతి తర్వాత ఏమొచ్చింది? సంకులమ్మ పండుగ వచ్చింది. సంకులమ్మ అసలు ఏదో ఆ మూలలో ఆ రాళ్ళు ఉండేవి. ఇప్పుడు అదే వచ్చి దానికి ఒక గుడి కట్టేశారు. ఇంకా దాన్ని ఇంకా పూజించడం మొదలుపెట్టారు. అదొక దేవత. ఇంకా రీసెంట్గా పోయిన నెల కూడా తిరగకుండానే గుడి కట్టేశారు ఒక రాయికి, గుండ్రటి రాయికి. అదేమొచ్చేది మావిలన్నమాట. అసలు పేర్లైనా ఏమైనా బాగున్నాయంటే ఒకసారి ఆలోచించండి. అసలు ఆ మావిలమ్మ ఏం చేస్తుంది, ఆ సంకులమ్మ ఏం చేస్తుంది ఒకసారి ఆలోచించండి. మనం అందరం క్రైస్తవులే ఉన్నాం కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం.
మనుషులందరూ కూడా దేనికి అలవాటు పడిపోతున్నారంటే మందు చిందు, మరి ఇంకా దీనికే. అంటే లోకంలో ఉన్న అంతా ఎలా ఉంది? నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబము. నేత్రంతో చూసి ఆనందించాలి, ఆడాలి, పాడాలి. యేసుక్రీస్తు వచ్చే నాటికి కూడా జనాలందరూ కూడా అలాగే తినుచు త్రాగుచు ఆడుటకు లేస్తారని చెప్పేసి అన్నాడు. నేడు ప్రజలంతా అలాగే ఉన్నారు కదండి. నిజంగా అసలు నాగరికత లేనటువంటి ఈ గ్రామంలో లేదంటే ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు ఎందుకు ఇంతలా డెవలప్మెంట్ అయిపోతుంది అంటే దానికి కారణం ఈ యవనస్తులు ఉన్నారు కదండి. వీళ్ళందరూ కింద సైడ్ వెళ్తారు. కింద సైడ్ వాళ్ళు కొంచెం అప్డేట్ అయ్యి ఉండి రకరకాల దేవుళ్ళు చూస్తారు కదా. మనం ఎందుకు అలా చేయకూడదు? ఒక చిన్న పండగ అంటే చాలా గందరగోళం ఉంటుంది కింద. సేమ్ దాన్ని తీసుకు ఇక్కడ దించారంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఏమైనా ఆలోచన ఉంటుందా? లేదు. ఇక్కడ ఉన్న యూత్ అంతా కూడా కలిసి ఇలాగా అల్లరి చేస్తున్నారు, అల్లరి సృష్టిస్తున్నారు. నిజానికి వాళ్ళలో ఉన్న స్పందన ఏదో ఒక దేవుడు పెట్టి ఏదో ఒక పండుగ చేయాలని ఎంతో డబ్బులు వ్యయాన్ని పెట్టి అంత ఖర్చు పెట్టి అంత హంగామాగా చేశారు. చేసినందుకు ఎవరికైనా ఏమైనా మనశ్శాంతి ఇప్పుడు ఉందా అండి అంటే ఏ ఇంటికి వెళ్ళాడు అయినా ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి. అవునా కదా? మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ ప్రతి విషయంలో సమస్య ఉంటుంది. పండగ చేశారు కదా, ఇప్పుడు ఏమైనా బాగున్నారా అని ఎవరికైనా వెళ్ళి అడగండి. మనసు ఉండదు, అసలు ఏమాత్రం కూడా ఆరోగ్యం ఉండదు. తాగడం, ఆరోగ్యం చెడిపోవడం. మరి యూత్ అంతా కలిసి ఈ మద్యపానాన్ని నిషేధించవచ్చు కదా, ఊరు బాగుపడుతుంది కదా. అదేం చేయట్లేదు. ఊరు ప్రజలు బాగుండేదేం చేయట్లేదు. వాళ్ళకి ఆనందాన్ని ఏదైతే ఇస్తుందో దాన్నే కోరుకుంటున్నారు. ఎప్పుడైతే దేవుడు భయం కలుగుతుందంటే వాళ్ళకి రోగగ్రస్తులైపోయి మంచం మీద పడ్డప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడండి. కాబట్టి మనం ఆ పరిస్థితిలోకి వెళ్ళకూడదు. ఉన్న వాళ్ళు మనమైనా స్థిరంగా నిలబడాలనే ప్రయాసతోనే నేను చెప్పడానికి ఈరోజు రావడం జరిగిందండి. ఒకసారి నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనం చూద్దాము. నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి మీద నీళ్ల అందే గాని ఉండు దేని రూపమునకును విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటికి పూజింపకూడదు అంటున్నాడు. ఇశ్రాయేలీయులకి జనాంగానికి చెప్తున్న మాటలు ఇవి. ఏమంటున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటున్నాడు. నేనే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని ఛాలెంజ్ చేసి చెప్పినటువంటి దేవుడు ఈ దేవుడు కాకుండా ఇంకెవరైనా ఉన్నారండి? ఒకసారి ఆలోచించండి. పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపంలో కూడా మీరు చేసుకోకూడదు. ఇప్పుడు ఏది? ఆకాశంకి దేవుడే అంటారు, భూమికి దేవుడే అంటారు, రాయికి దేవుడే అంటారు, రప్పకు దేవుడే అంటారు. విమర్శించకూడదు అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నేను లోకానికి వెళ్ళి సువార్త చెప్పేటప్పుడు ఇలాగే మాట్లాడట్లేదు. అప్పుడు మాట్లాడితే తప్పు, కానీ మన మధ్య మాట్లాడుకుంటే మనమైనా వాళ్ళు కలిసిపోకుండా జాగ్రత్త పడతామన్న విషయంతోనే నేను ఈ మాటలు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఏ రూపం కూడా, ఎందుకంటే పైన ఆకాశాన్ని కానీ, కింద భూమిని కానీ, దానిలో ఉన్న సమస్తాన్ని కానీ, సముద్రంలో ఉన్నటువంటి సమస్తాన్ని కానీ సృష్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా అన్నాడు దేవుడు. మరి ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన సృష్టి కార్యం ఎలా జరిగించాడు అంతా కూడా వివరంగా ఉంది కదండి. అసలు ఏ దేవుడిని మనం నమ్మాలి? ఒకసారి ఆలోచించండి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసర్కం నుంచి మోసే గారు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ సీనాయి కొండ మీద ఆయన ఆజ్ఞలు తీసుకురావడానికి మోసే గారు పైకి వెళ్ళిపోయారండి. పైకి వెళ్ళారు, కొండ మీదకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చాలా 40 దినాలు అయిపోయి మోసే రావట్లేదు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా ఈ మోసే ఏమైనా మాకు ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, ఏమయ్యాడో మాకు తెలియదు, కానీ ఇదిగో మా బంగారం అంతా మీకు ఇస్తాము, మాకు ఒక పోత విగ్రహం తయారు చేసి ఒక దూడను తయారు చేసి ఇవ్వండి అని చెప్పేసి అహరోనుకి చెప్తే వాళ్ళు బంగారం అంతా తీసుకొని కరిగించి ఒక దూడను తయారు చేస్తే ఇదిగో దానికి యెహోవా అని పేరు పెట్టేశారండి. దానికి యెహోవా అని పేరు పెట్టేసి ఇదిగో ఐగుప్తు నుంచి మాకు తీసుకొచ్చినటువంటి దేవత ఇదే అని చెప్పి ప్రార్థన చేశారు. అంటే ఇంతకీ ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని నమ్మారు? 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్న వాళ్ళకి మోషే అంటే ఒక ప్రవక్తని పుట్టించి తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని చీల్చి అలాగే ఐగుప్తులో ఎన్నో సూచక క్రియలు జరిగించి
రక్తము నీరు రక్తంగా కప్పలు మిడతలు అన్ని రప్పించి ఫరోకి ఎంతో హింసలు పెట్టి ఏదో విధంగా వాళ్ళని విడుదల చేసే విధంగా చేయించి అక్కడి నుంచి తీసుకొచ్చి మహా అద్భుతమైనటువంటి మా ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. దారి నడకలో వాళ్ళ పాదము ఏదంటే దెబ్బలు తగలకుండా కాలిపోకుండా, లేదంటే వాళ్ళ బట్టలు మార్చిపోకుండా ఇన్ని రకాల బాధ్యత తీసుకొని పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం ఇచ్చి ఇంత ప్రయాసపడి తీసుకొని వస్తే చివరికి వారు ఎవరిని నమ్మారు ఒకసారి ఆలోచించండి. మోసేను నమ్మాడు. ఈ మోసే ఏమైనా మాకు తెలియదా బాబు, మాకు ఇంకో దేవుడు కావాలి. వారు ఎవరిని నమ్మలేదు, దేవుడిని నమ్మలేదు. అప్పటి వరకు ప్రార్థన చేశారు వాళ్ళు. ఎవరు మమ్మల్ని మా కోసం ఎవరు పుడతాడు, మాకు విడుదల చేస్తారని ప్రార్థన చేసుకున్న వాళ్ళే. కానీ మరలా వీరు ఎక్కడి నుంచి మళ్ళీ వచ్చారు, ఐగుప్తు నుంచి వచ్చారా, ఈ మోసే కనబడలేదని మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళడానికి చూస్తున్నారు. ఏమైనా బుర్ర ఉందండి ఒకసారి ఆలోచించండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇశ్రాయేలీల ప్రవర్తన వాళ్ళ కళ్ళతో దేవుడి యొక్క అద్భుతాలు చూసినప్పటికీ దేవుణ్ణి నమ్మలేదు వాళ్ళు. అంటే ఎవరిని నమ్మారు? మోసేని నమ్మాడు. మోసే వాళ్ళని విడిపించాడు కరెక్టే, కానీ అద్భుతాలు మహత్కార్యాలు చేసింది మోసను పంపించింది ఎవరు? దేవుడు. కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్మకుండా మోసను నమ్మాడు. మోస కనబడలేదు కదా అనేసి విగ్రహం కావాలన్నది. మోసే ఏమైపోతే మాకెందుకు, మాకు విగ్రహం కావాలన్నది. అంటే ఒకసారి ఆలోచించండి, వాళ్ళు దేవుణ్ణి కోరుకోలేదు. మోసే నిజంగా దేవుడు పట్ల వాళ్ళకి అంత మనసు ఉంటే మోసే కోసం ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు వస్తారా అని చెప్పేసి, లేదంటే మనలో ఎవరికైనా ఒక నాయకుడుగా ఉంచండి అని చెప్పి. కానీ వాళ్ళు భిన్నంగా ఆలోచించారు. మోసేని నమ్ముకున్నాడు. అందుకే మనం మనుషుల్ని నమ్ముకోకూడదండి. అంటే చర్చికి వచ్చే ప్రజలు ఇదిగో వీళ్ళ ప్రవర్తన ఇది ఉంది కదా, వాళ్ళ ప్రవర్తన అలా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ ప్రవర్తన చూసి మన ప్రవర్తనను మార్చుకోకూడదు. దయచేసి ఇటువైపు చూసి ఆలోచించండి. ఇప్పుడు మన సంఘంలో ఎవరి ప్రవర్తన అయినా సరిగా లేకపోతే అదిగో చర్చికి వెళ్తున్నారు కానీ వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలి అనుకుంటే ఎవడంది బుద్ధిహీనుడు? ఇక్కడ దేవుడు మంచివాడు, చర్చికి వచ్చే మనిషి మంచివాడు కాదు, వాడు మనసు మారలేదు. అందుకని వాడిని చూసి నా జీవితం కూడా నేను ఇలా చెడిపోతానంటే అదెక్కడ జ్ఞానవంతుడండి? మనకు యేసుక్రీస్తు వారిని మనం చూడాలి. సంఘంలో ఎంతమంది వచ్చి చెడిపోతున్నా సంఘంలో ఉన్న వాళ్ళని చూసి మన ప్రవర్తన మార్చుకోకూడదు. సంఘంలో నిజమైన దేవుడిని నమ్ముకొని కూడా వీళ్ళ ప్రవర్తన ఇలా ఉందేట్రా బాబో, కానీ నేను అలా కాకూడదని అనుకోవాలి. కానీ ఆ సంఘంలోకి వెళ్తున్న వాళ్ళు కూడా ఇలా ఉన్నారు కాబట్టి నేను కూడా అలాగే అయిపోతానంటే ఏమనుకోవాలి చెప్పండి? పంది బురదలో పొర్లుతుంది కదా, నేను కూడా పొర్లుతాను అన్నట్టే ఉందా లేదా? ఖచ్చితంగా ఉందా లేదా? అది అశుద్ధమైన దగ్గరికి వెళ్ళింది కాబట్టి నేను అలా దగ్గరికి వెళ్ళకూడదు, నేను పరిశుద్ధంగానే ఉండాలి అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మోసేని నమ్మారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. తర్వాతకి మొత్తానికి నాశనం అయిపోయారు వాళ్ళు. అవునా కదా? దేవుణ్ణి నమ్ముకుంటేనే మనం నాశనం కాకుండా ఉంటాం. కాబట్టి మనం చర్చిలో ఉన్న వాళ్ళ ప్రవర్తన ఇలా ఉందనేసి మనం మారిపోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎలా ఉన్నా నేను వాళ్ళకి మాదిరికరంగా ఉంటానని డిసైడ్ అవ్వాలండి. అలా డిసైడ్ అయితేనే మనకు బాగుంటుంది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము. ఇంకొక మెసేజ్ ఉంది కాబట్టి స్పీడ్గా చెప్తున్నానండి, దయచేసి అర్థం చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చదివి చూపిస్తానండి. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే అంటున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలుతో అంటున్నాడు. ఇదిగో దాసుల గృహం అంటే ఎవరు? వీరు దాసులుగా ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. మొట్టమొదటిగా అక్కడ యోసేపు గారు అక్కడ వెళ్ళిపోయి ఉన్నప్పుడు మరి కరువు వస్తుంది కానానులో. అప్పుడు 75 మందిగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు కొన్ని కోట్లుగా మారిపోయిన తర్వాత మరి వాళ్ళు ఎప్పుడు బతికే ఉంటారండి? మరి ఇశ్రాయేలీలు అంటే ఆ 12 మంది గోత్రకర్తలు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు బతికే ఉంటారా? వాళ్ళ తర్వాత తరాలు అంటే 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారంటే 430 సంవత్సరాలు బ్రతుకుతారా? మరి యోసేపు గాని వీళ్ళు కానీ బ్రతకరు. కానీ యోసేపు ఏదంటే ఫరో, ఆ దేశంలో ఐగుప్తు దేశంలో ఫరోలు పాలించేవాడు. ఈ ఇశ్రాయేలుని ఎరగనిటువంటి ఒక ఫరో పుట్టడం అనేది జరిగింది. ఫరో రావడం జరిగింది. ఆడు చిత్రహింసలు చేస్తాడు. మొత్తం ఐగుప్తులో ఇశ్రాయేలు అందరినీ కూడా బానిసలుగా వాడుకుంటాడు, పంపించడు. కానాను వీళ్ళ దేశం కానీ పంపించడు, వీళ్ళని బానిసలుగా మనం వాడుకోవాలని చెప్పేసి.
అది అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అంటున్నాడు ఇక్కడ దేవుడు, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు. అదే మాట ఇందకు చూపించిందే, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని దేని రూపం కూడా చేసుకోకండ్రా నాయన అని ఎంతగా దేవుడు బ్రతములాడుతున్నాడండి. ఒకసారి ఆలోచించండి. ఈ దౌర్భాగ్యం పరిస్థితి దేవుడికి ఎందుకు పట్టింది? ఎందుకంటే ఇశ్రాయేల్ని నా ప్రజలు అనుకున్నాడు, ఇశ్రాయేల్ని నా ప్రజలు అనుకున్నాడు కాబట్టి నా ప్రజలు నా వైపు ఉండాలని ఆయన బాధ. వీళ్ళు ఎలా పోతే ఏంటి అని అనుకోలేదు. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా, ఎంత దూషించినా, ఎంత దరిద్రులుగా వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ కూడా మరి ఇశ్రాయేల్ని ప్రేమించాడు కాబట్టి, ఎవరైనా దేవుడైన వాడు, ఇంత లోకాన్ని సృజించిన దేవుడు దిగజారి మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి. వాళ్ళ కోసం ఎంత తగ్గి మాట్లాడుతున్నాడు. ఆ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ఎవరికైనా మేలు చేసామనుకో, తిరిగి మనం అలా చెప్పడానికి మనం గర్వంగా ఫీల్ అవుతాం, వీళ్ళకి మళ్ళీ చెప్పేది అనుకుంటాం. కానీ దేవుడు అనుకున్నాడండి, లేదు, దాసుల గృహమైనటువంటి ఐగుప్తు నుంచి మీకు తప్పించిన వాడిని నేనేరా నాయన, మీరు లోకంలో ఉన్న దాన్ని దేన్ని కూడా పూజించకండి, నన్నే పూజించండి అని దేవుడు బతుకులాడుకుంటున్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి. లోకంలో చాలా మంది జనాలు ఉన్నారు, కానీ ఇశ్రాయేలునే నా ప్రజలుగా దేవుడు ఆ రోజు నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆయన బాధ, ఎందుకంటే బయట వాళ్ళ దగ్గర ఆయన అవమానం పొందకూడదు అనేసి ఆయనే వచ్చి, ఆయనే రాజుగా, ఆయనే దేవుడుగా వాళ్ళని పాలిస్తున్నాడు. అప్పుడు అది అలాగా బతిమలాడుకుంటున్నాడు అనమాట దేవుడు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనం ఇలాంటి వారిగా అయిపోతున్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం. యెషయా గ్రంథం 45వ వచనము, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 5-6 వచనాలు. నేను చెప్పండి, నేనే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప మరొక దేవుడు లేడు అంటున్నాడు. ఇంకా కిందకి చదవండి. అదే తూర్పు దిక్కు నుంచి పడమటి దిక్కు, భూమికి మనం ఏ దిక్కున ఏది ఉందో అని కొలవాలంటే ఇప్పుడు గుండ్రంగా భూమి ఉంది, పైన ఉత్తరం, కింద దక్షిణం, ఇటు పడమర, ఇది ఉత్తర తూర్పు అని చెప్పేసి ఇలాగా గుర్తులు అనేది ఉంటుందండి. 4 దిక్కులు ఉంటాయి అంటున్నాడు దేవుడు. ఇదిగో ఏమంటున్నాడు, తూర్పు అలాగే పడమర దిక్కుదా నేను తప్ప వేరొక దేవుడు లేదు, మీరు ఆ దిక్కుకు పరిగెత్తండి, ఈ దిక్కు పరిగెత్తండి, పైన పరిగెత్తండి, కింద భూమి అంతా మీరు పరిగెత్తండి, ఎక్కడికి వెళ్ళినా కూడా నేనే దేవుడు అంటున్నాడు. అది అందుకని మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి దేవుడి విషయంలో. 18వ వచనం ఒకసారి చదివి వినిపిస్తాను. ఆకాశములను సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆకాశాన్ని సృజించిన వంటి దేవుడే నిజమైన దేవుడు, యెహోవాయే దేవుడు. అలాగే ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరిచాడు అని చెప్పి అంటున్నాడు. ఇంకా చాలా చాలా ఉన్నాయండి, అన్ని టైం లేదు కాబట్టి అలాగా చిన్నగా చెప్తున్నాను. అంటే దేవుడు ఒకసారి ఆలోచించండి, దేవుడు ఇలాంటి పరిస్థితి ఇశ్రాయేలీల దగ్గర చెప్పుకోవాల్సి వస్తుంది మాటి మాటికి. ఏటి నిర్గమ కాండం, ద్వితీయోపదేశ కాండం, చివరికి యెషయా గ్రంథం, ఇంకా చివరికి ఈ అధ్యాయాలన్నిట్లో, ఈ పుస్తకాలు అన్నిట్లో ఎక్కడ చూసినా దేవుడు నేనేరా బాబు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి దేవుడికి ఏర్పడింది. అంటే మనిషిలో, ఆ ఇశ్రాయేలులో స్థిరత్వం లేదు. ఎన్ని అద్భుతాలు, మన్నా కురిపించాడు, ఆకలి వాళ్ళకి లేకుండా మన్నను తినిపించాడు, పూరెడు పిట్టలు పెట్టాడు. ఎంత సుఖవంతమైన జీవితాన్ని ఆ ప్రయాణంలో వాళ్ళకి అనుగ్రహించాడండి దేవుడు. అయినప్పటికీ దేవుడిని తృణీకరించడమే, వాళ్ళు విగ్రహాల వైపు తిరిగిపోవడమే. కాబట్టి దేవుడు ఎన్నోసార్లు నేనే దేవుడు, నేను తప్ప వేరే దేవుడు, ఇదిగో ఆకాశం భూమి కింద మొత్తం నేనే సృజించానురా బాబో అని చెప్పేసి దేవుడు చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాడు. కాబట్టి అలాంటి పరిస్థితి మనం ఇప్పుడు ఉండకూడదు. అప్పుడు అజ్ఞాన కాలం, అప్పుడు వాళ్ళకి అంతలాగా దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనం జ్ఞానం బాగా అప్డేట్ అయినటువంటి మరి ఈ ఆధునిక యుగంలో ఉన్నాం. కాబట్టి మనం ఇంకా చాలా షార్ప్గా ఆలోచించాలి దేవుడి విషయంలో. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా దేవుడి పట్ల మాత్రం మరి నిర్లక్ష్య వైఖరి చూపించకూడదని మీకు మనవి చేసుకుంటున్నానండి. ఇంకో 3 వచనాలు చూపించి ముగిస్తాను. రోమపత్రిక
12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగటం వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరించక అంటున్నాడు. మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, మనం దేవుని మర్యాదకే లోబడాలి తప్ప లోక మర్యాదకి లోబడిపోకూడదండి. లోకంలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క జాతరలు చేసుకోవడానికి హైందవులైన వాళ్ళు వాళ్ళ హైందవ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్షన్ చేసుకోకుండా క్రైస్తవుల దగ్గరికి వచ్చి కూడా కలెక్షన్ చేసేటువంటి ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చిందంటే మన ప్రవర్తన వాళ్ళకి మనకి తేడా లేదు కాబట్టి మీరు కూడా సహకరించండి అని అంటే మనం ఏంటి, అమ్మో వీళ్ళకి సరి ఇవ్వకపోతే వీరు ఏమనుకుంటారో, దేవుడు ఏమనుకున్నా పర్లేదు, పిసికేస్తాడు దేవుడు. అలాంటి దేవుడు ఏమనుకున్నా పర్లేదు, కానీ అమ్మో వీళ్ళేమనుకుంటారో ఏంటిది ఒకసారి ఆలోచించండి. లోకంలో ఉన్నవాడు వ్యర్థమైన దాటిని పూజిస్తున్నాడు. అలాంటి వాడికి అంత ధైర్యం కలిగి నిజమైన దేవుడిని పూజించేటువంటి జ్ఞానవంతుడైనటువంటి క్రైస్తవుడి దగ్గరికి వచ్చి వాడి యొక్క జాతర చేసుకోవడానికి డబ్బులు అడిగితే నువ్వు లొంగిపోయావంటే ఎవడండి ధైర్యవంతుడు? ఎవడండి తన దేవుడి గురించి చెప్పుకోవడానికి ధైర్యవంతుడుగా ఉన్నాడు? లోకంలో ఉన్నవాడా క్రైస్తవుడా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు వాళ్ళకి వాళ్ళు ఎంత బ్రతిమలాడినా కూడా మనం ఇవ్వకూడదు, అసలు ఇవ్వకూడదు. ఈ లోకంలో మనకి వెలివేసేసినా పర్లేదు, ఈ గ్రామం నుంచి మనల్ని తోలేసినా పర్లేదు, నా దేవుడే నిజమైన దేవుడని ఖండితంగా మనం ఉండాలి. అలా ఉంటే మన జోలికి ఎవడు రాడు. మనలో ఉన్న ప్రత్యేకత, మన ప్రవర్తనలో ఉన్న ప్రత్యేకత లోకంలో ఉన్న వాళ్ళు చూసి బుద్ధి తెచ్చుకోవాలి. కానీ వాళ్ళకి మాకి ఏ తేడా లేదు అనుకునేలాగా మనం ఉండకూడదు. మన ప్రవర్తన, మన ఆలోచన, మన నడవడి ప్రతిదీ కూడా ప్రత్యేకంగా ఉండాలి. యేసుక్రీస్తు ఎలాంటి వారండి? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ఛాలెంజ్ చేసిన దేవుడు. అలాంటి దేవుడిని నమ్ముకొని లోకంలోకి కలిసిపోతున్నామంటే ఒకసారి ఆలోచించండి. అలాంటి లోక మర్యాదకి మనం లొంగిపోకూడదు. అందుకే అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదకు అనుసరించక ఉత్తమమును, ఏది ఉత్తమమైనది? యేసుక్రీస్తు వాడు ఉత్తమమైన వాడు, అనుకూలమైన వాడు, అన్ని రకాలుగా మనకి సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో. దేవుని చిత్తం ఏదంటే మనం ఈ లోకంలో, నాన్నగారు ఇందాక ఒక మాట చూపించాడు కదా యెహెజ్కేలు గ్రంథంలో, ఏంటి ఆ మాట ఒకసారి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 18 ఒకసారి చూపించండి. ఎంత మాట్లాడు? 18వ అధ్యాయం కదా, 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు అంటున్నాడు. దుష్టులు మరణం. ఇప్పుడు మన ఊర్లో ఎంతో మంది ఇప్పుడు నాన్న వయసు వాళ్ళు ఉన్నారు. నాన్న వయసు వాళ్ళు ఎవరు? మా వినోద్ వాళ్ళ నాన్న. అలాగే ఆ పక్కన ఎవరు? నూకరాజుమాయ. ఆ తర్వాత మా బావ. ఇలాగా టీచర్ ఎవరు? అంగన్వాడీ టీచర్ వాళ్ళ ఆయన. ఇంకా నాకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనకంటే చిన్నవాళ్ళు. కానీ ఈ లోకంలో ఇప్పుడు ఉన్నారా? భూమి మీద ఉన్నారా? వాళ్ళ ప్రవర్తన బాగాలేదు. తాగుడు, స్మోకింగ్, డ్రింకింగ్, రకరకాల చెడు వ్యసనాలకి లోనైపోయి అర్ధాంతరంగా వారి యొక్క జీవితాలని ముగించుకొని పాతాళానికి వెళ్ళిపోయి యాతన పడుతున్నారు. ఇప్పుడు సరే ఆలోచించండి. పాతాళానికి వెళ్ళి యాతన పడుతున్నారు. ఎన్నోసార్లు మంచి మాటలు నాన్నగారు చెప్పినా కూడా మా చిన్న నాన్న వినలేదు. ఇప్పుడు ఏ పడుతున్నాడు? యాతన పడుతున్నాడు. ఆ పోయే కాలంలో నేను చాలా మాటలు చెప్పాను. అప్పుడు కన్నీళ్లు కారుస్తున్నాడు. ఏం సుఖం అండి? కాటికి కాలు చాపే వచ్చినప్పుడు దేవుడు నన్ను నమ్మమన్నాడా? నీ బాల్య దినముల యందే సృష్టికర్తకు స్మరణకు తెచ్చుకోమన్నాడు. ఏంటి? కాటికి కాలు చాపడానికి రెడీగా ఉంటే ముందంతా జీవితం నచ్చినట్టు అనుభవించేసి చచ్చిపోయే ముందు దేవుడు కావాలా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఏమైనా దిక్కుమాలని వాడా? నువ్వు నమ్మకపోతే దేవుడికి ఏమైనా పోతుందా? ఒకసారి ఆలోచించండి. దేవుడి వల్లే సమస్తం తిరుగుతుంది, మన గుండె కొట్టుకుంటుంది. అలాంటి దేవుడికి నిర్లక్ష్యం చేస్తే మనల్ని ఏం చేస్తాడో ఒకసారి ఆలోచించండి. నిత్యాగ్ని దండకు ఒక్కడే వెళ్ళిపోయాడా? ఫ్యామిలీని తీసుకెళ్ళాడా?
ఒక్కడే వెళ్ళాడు, అక్కడ యాతన పడుతున్నాడు. మనకు ఏమైనా బాధ పంచుకుంటున్నాడా? లేదు. చచ్చాక మనకు తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. కన్ను మూస్తే లోకం ఏది కనబడదు, మన చుట్టుపక్కల పరిస్థితి ఇంకో లోకం కనబడుతుంది. దాని గురించి ఆలోచించండి. దాని గురించి ఎంతో స్పష్టంగా దేవుడు మనకు ముందుగానే తెలుసుకోండి ఇంత జీవ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. లోకంలో ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తే కదా తెలుస్తుంది. ఇలాంటి దుష్టులు మరణం అవ్వడం ఏమాత్రం ఇష్టం లేదని దేవుడు అంటున్నాడు. ఈరోజు వీళ్ళందరూ చనిపోవడం నాకు చాలా బాధగా ఉందండి. నిజంగా మనం సువార్త చేయట్లేదు. క్రీస్తు మనకు అర్థమైతే మనం సువార్త చేయాలండి. క్రీస్తు మనకు అర్థమయ్యాడు అంటే అర్థం కాలేదు. ఏదో నామకార్థంగా మనం ఇలా కూడుకుంటున్నాం, భజన చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఆదివారం వస్తాం, కూడుకుంటాం, భజన చేస్తాం, పోతాం. కానీ మన క్రీస్తు అర్థమైతే ఎలా ఉంటామో ఒకసారి ఆలోచిద్దాం. క్రీస్తు అర్థమైనటువంటి అపోస్తులైనటువంటి ఆ 12 మంది ఎలాగ క్రీస్తును ప్రకటించారో ఒకసారి ఆలోచన చేద్దామండి. ఒకసారి ఆలోచన చేద్దాం. మరి యేసుక్రీస్తు వారు ఫస్ట్ ఏమంటున్నాడో, ఇంతవరకు పాత నిబంధన గ్రంథంలో అంతా కూడా ఏం చెప్పాడు దేవుడు? నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు, ఏ దేనిలో కూడా మీరు రూపాన్ని చేసుకుని దాన్ని పూజించకూడదు అని ఖండితంగా దేవుడు చెప్పాడు. తర్వాత యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఎంతటికి ఈ జనాభా నాశనం అయిపోతున్నారని యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగింది. వచ్చి ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అంటున్నాడు. అంటే సత్యం వాక్యం నేనే మార్గం ఎక్కడికి? పరలోకానికి. నేనే జీవం, మీరు చచ్చిపోయిన మీ శరీరాల నుంచి విడుదలైనటువంటి ఆ యొక్క ఆత్మకి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు నేనే అని యేసుక్రీస్తు వారు అంటున్నాడు. ఆ రోజు యెహోవాగా ఎప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనకి ఇశ్రాయేలుకి నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేరు అని చెప్పి ఆయన ఆ యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలంతా కూడా తిరిగి కాలినడకలన సువార్త చేశాడండి. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి మనల్ని బ్రతికించడానికి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. ఎవరైనా ఇస్తారండి ప్రాణం? అలాంటిది ఆయన ప్రాణం ఇచ్చి తన రక్తంతో మనల్ని కొన్నాడు. అలాంటి సంఘమైన మనము ఎలా ఉన్నాం ఈరోజు ఒకసారి ఆలోచిద్దాం. కానీ క్రైస్తవులైన మనం, దుష్టులైన అనేకులు దుర్మార్గపు స్థితిలోకి వెళ్ళిపోయి నిత్యాగ్ని దండనకి అర్ధాంతరంగా తమ యొక్క జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నారండి. అలాంటి వాళ్ళని కాపాడే బాధ్యత ఎవరి మీద పెట్టాడు? దేవుడు మన మీద పెట్టాడు. క్రైస్తవులైన మనం, సత్యం తెలుసుకున్న మనం, చచ్చిన తర్వాత మరొక జీవితం ఉంది అదేంటో తెలుసుకున్న మనం మూసుకొని ఉంటే ఎలా కుదురుతుందండి? ఒకసారి ఆలోచించండి. దయచేసి అత్తకి నిద్ర లేపండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. ఇక్కడ పేతురు, యోహాన్లు వీళ్ళందరూ కూడా సువార్త చేసుకుంటూ వెళ్తున్నారండి. వెళ్తున్నప్పుడు మరి వీళ్ళకి స్టార్టింగ్ లో అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం వరకు సజావుగా సాగింది. అంటే 3వ అధ్యాయంలో ఒక పుట్టుకతో కుంటివాడైనటువంటి ఒక ఆయన ఉంటాడు. అతనికి ప్రతిరోజు శృంగారమును దేవాలయపు ద్వారం దగ్గర కూర్చోబెడతారంట. ఎందుకు? వచ్చిపోయే వాళ్ళు ధర్మం వేస్తారని, బిచ్చం వేస్తారని. అతను మరి కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఎవరైనా జాలిపడి బిచ్చం వేస్తారు కదా, వాళ్ళకి కొంతమంది అంటే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేవారట. ప్రతిరోజు తీసుకెళ్ళిపోవడం, సాయంత్రం మళ్ళీ ఉదయాన్నే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం. అప్పుడు పేతురు, యోహాన్లు మందిరం శృంగారమును దేవాలయపు ద్వారం గుండా వెళ్తుంటారు. అది మీరు అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో చూస్తే మీకు తెలుస్తుంది. స్టార్టింగ్ లో కిందన అప్పుడు ఆ కుంటివాడు పేతురు, యోహాన్లు చూసి ఏమంటాడంటే నాకేదైనా ఇస్తారేమో అని ఇలా చేయి చాపుతున్నాడట. చేయి చాపితే అప్పుడు వీళ్ళు అంటారు, మా దగ్గర వెండి బంగారములు ఏమీ లేదు కానీ మాకు కలిగి ఉన్నదే మీకు ఇస్తాను అని చెప్పేసి అంటాడు. అదేంటనేది మళ్ళా చెప్తాను. ఇక్కడ శాస్త్రులు, పరిచయులు, అధికారులు, పెద్దలు వీళ్ళందరూ కూడా మరి ఈ స్వస్థతను చూసి ఎలా అయినా దీన్ని అడ్డుకోవాలి, యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను మేము అడ్డుకోవాలని వీళ్ళు
వీళ్ళు యూదులే. అంటే వీళ్ళు మోసే ధర్మశాస్త్రాన్ని మాత్రమే, మోసేను అబ్రహామును మాత్రమే నమ్ముతారు, కానీ వీళ్ళు యేసుక్రీస్తు వారిని నమ్మరు. కాబట్టే కదా, యూదులే కదా యేసుక్రీస్తు వారిని సిలువ వేసి చంపేశారు కదా. కాబట్టి ఆ జాతిలోనే ఉన్న వాళ్ళే ఈ శాస్త్రులు, పరిసయ్యులు. అలాగే 5వ వచనంలో ఉంటుంది, 4వ అధ్యాయం 5వ వచనంలో ప్రధాన యాజకులు అన్నయ్య, కయప, యోహాను, అలెగ్జాండర్ వీళ్ళందరూ కూడా ఈ పేతురు, యోహానులు బంధించేస్తారు. బంధించేసి ఇంత మహత్కార్యం వీళ్ళు చేశారు కదా, ఈ అద్భుతం చేశారు కదా, వీళ్ళు ఏదో విధంగా ఆపాలి, దేన్ని, సువార్తను ఆపాలి అని, సువార్తను ఆపాలని చెప్పి వాళ్ళ యొక్క ప్రయత్నం అన్నమాట. అంటే అప్పుడు ఈ పేతురు, యోహానులు ఎలాగా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఏమాత్రం కూడా ఇక్కడ పేతురు, యోహానులు ఈ స్వస్థత చేస్తే ఆ దేవాలయంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు స్వస్థత పొందినవాడు కూడా వాళ్ళతో పాటు దేవాలయానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ వింతగా పేతురు, యోహానుల వైపు చూస్తున్నారట. అమ్మో, వీళ్ళు దేవుళ్ళో ఏమో, వీళ్ళు ఇంత మహత్కార్యం, ఇంత కాళ్ళు లేని వాడు దిగ్గుమని లేచాడట. స్వస్థత మొత్తం కంప్లీట్ స్వస్థత వచ్చిందంట. అంటే వీళ్ళు ఎవరి వైపు తేరి చూస్తున్నారు? పేతురు, యోహానుల వైపు. ఈ ప్రజలందరూ దేవాలయంలో ఆరాధించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పేతురు, యోహానుల వైపు చూస్తున్నారట. చూస్తుంటే అప్పుడు అంటారు, ఇది మా నామమున, మాకెందుకు మీరు చూస్తున్నారు? ఇది మా నామమున ఎంత మాత్రము కాలేదు, ఇది మా వలన కలగలేదు. మీరు ఎవరినైతే సిలువ వేసి చంపేశారో ఆ యేసుక్రీస్తు నామంలోనే ఇది జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. 3వ అధ్యాయంలో ఆ మాట చదివి వినిపిస్తానండి. అప్పుడు వెండి, బంగారము మా దగ్గర లేదు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నడుమని చెప్పాడట. చెప్పగానే వాళ్ళొక కుడి చెయ్యి అతన్ని అందుకొని పైకి లేవనెత్తగా చీలమండలాలన్నీ కూడా సడలి వాడు దిగ్గున లేచి పరిగెత్తుకొని గెంతుకొని వాళ్ళతో పాటు దేవాలయంలోకి వెళ్ళిపోయారట. అంటే ఆ పుట్టుకతో కుంటివాడైనటువంటి వాడు స్వస్థత పొందడం, ఇది చూసి శాస్త్రులు, పరిసయ్యులు ఓర్వలేకపోతున్నారు. అదంత సత్యం. ప్రపంచంలో ఆ యొక్క ప్రాంతంలో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా అతడు పుట్టుకతోనే కుంటివాడని, రోజు అక్కడ బిచ్చమెత్తుకోవడానికి వస్తాడని వాళ్ళందరికీ తెలుసు. ఈ శాస్త్రులు, పరిసయ్యులకు కూడా తెలుసు. అయినా కూడా దాన్ని ఏదో ఒకలాగా మాయ చేద్దాం అనుకున్నా అందరికీ తెలుసు కదా వీడి గురించి. అలాంటి వాడు స్వస్థత పొందాడంటే ఇది కరెక్టే కదా. అయినా కూడా ఈ యేసుక్రీస్తు నామంలో ఎంత మాత్రం కూడా సువార్త చేయకుండా ఆపుదామని వాళ్ళ యొక్క ప్రయత్నం ఆగకుండా బలత్కారంగా పేతురు, యోహానులు బంధించి వాళ్ళు అంటారనమాట, నువ్వెవరి నామంలో ఇదంతా కూడా జరిగిస్తున్నావు అని చెప్పేసి అంటే ఆ శాస్త్రులు, పరిసయ్యులు ప్రశ్నిస్తారనమాట. పేతురు, యోహానులు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి 10వ వచనం చూద్దాం. మీరందరూ, 4వ అధ్యాయం 10వ వచనం, అపోస్తుల కార్యములు, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా. ఇది ఎక్కడ మాట్లాడుతున్నాడండి? పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలులతోనే మాట్లాడుతున్నాడు. అప్పటి నుంచి 2000 సంవత్సరం క్రితం వరకు కూడా వీళ్ళలో మార్పు లేదన్నమాట. ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? ఆ 12 గోత్రకర్తల నుంచి వచ్చినటువంటి ఆ యూదా జాతి నుంచి వచ్చిన వాళ్ళే మిగిలారు చివరికి. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ శాస్త్రులు, పరిసయ్యులందరూ కూడా ఈ ఇశ్రాయేలీలే. అందుకని అంటున్నాడు, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు అని చెప్పేసి అంటారు. ఆ శాస్త్రులు, పరిసయ్యులంతా బంధించేసి నువ్వు ఎవరి నామంలో ఈ స్వస్థత చేశావు? నిజంగా అంత అద్భుతం జరిగితే కళ్ళు కద్దుకొని అమ్మో ఆ దేవుడేనా నిజం అని చెప్పేసి వీళ్ళు నమ్మాలి. కంటి ముందు అంత అద్భుతాలు చూసినా కూడా ఇశ్రాయేలీలు నమ్మలేదు. చివరికి వీళ్ళు రోజు దేవాలయానికి వెళ్ళిపోయి వచ్చేటప్పుడు ఆ కుంటివాడికి చూస్తున్నాడు. అది దిగ్గులు లేచి గెంతులేసి నడుచుకొని అంత చక్కగా సాక్ష్యం చెప్తుంటే అది చూసిన వాళ్ళు ఆశ్చర్యపోవాలా? మిగతా వాళ్ళు ఆశ్చర్యపోయి దేవుణ్ణి మహిమపరిచారంట. వీళ్ళు మాత్రం ఆటంకపరుస్తున్నారు. నువ్వెవరి నామంలో ఇది చేస్తావు అని చెప్పేసి అంటే అంటున్నాడు, మీరు సిలువ వేసి చంపేశారు కదా అని చెప్పేసి అంటున్నాడు. మీరు సిలువ వేసి చంపేశారు కదా, ఆ యేసునామంలోనే ఈయన స్వస్థత పొందాడు అని చెప్పేసి అంటున్నాడు. అందుకే ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను అంటే యేసుక్రీస్తు వారు. ఇల్లు కట్టాలంటే ఏదో చిన్న రాయి ఉంటుంది, దాన్ని తీసి పడేస్తాం పక్కన.
కానీ ఆ రాయే మూలకి తలరాయిగా ఉపయోగపడుతుంది. అలాంటి వారు యేసుక్రీస్తు వారు తలగా ఉన్నారు. మరి అలాంటి ఆయన్ని మీరు సిలువ వేసి చంపేశారు కదా, ఆ నామంలోనే ఈయన స్వస్థత పొందాడు అని చెప్తూ ఎంత ధైర్యంగా చెప్తున్నారు. కింద చూద్దాం 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామము ఏ నామమున రక్షణ పొందలేము అనేను అంటున్నాడు. ఇదిగో యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారని వెంటనే ఏం చెప్పేస్తున్నారు పేతురు యోహానులు, ఇదిగో ఈ నామమునే తప్ప వేరొక నామంలో రక్షణ అనేది కలగదని ఖండితంగా చెప్తున్నారు. అలా చెప్తే ఈ పేతురు యోహానులు ఇంకా ఇది వ్యాపించకుండా వాళ్ళని ఇంకా గద్దించారట. గద్దిస్తే చివరికి 19వ వచనంలో ఏం చెప్తున్నారు పేతురు యోహానులు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అని వాళ్ళకే ప్రశ్నిస్తారు. అంటే మీ మాట మేము పాటించడం న్యాయమా, దేవుడి మాట పాటించడం న్యాయమా, మీరు చెప్పండి అంటే ఎవరు సమాధానం చెప్పగలరండి? చెప్పలేరు కదా. సమాధానం కూడా వీళ్ళే చెప్పేసుకుంటే పర్లేదు కదా. వాళ్ళకి అడిగితే మా నామం చేయండి, దేవుడి నామం వద్దంటే అది వాళ్ళకి ఎంత అవమానకరంగా ఉంటుంది. అంత చక్కటి ప్రశ్న వేశారు. ప్రశ్న వేస్తే ఏమంటారు మళ్ళీ చివరికి, మీరే చెప్పండి అని చెప్పి మేము కన్న వాటిని విన్న వాటిని చూడకుండా ఉండలేము అని చెప్పేసి అనడం జరిగింది. కాబట్టి మనం అందరూ కూడా ఎలా ఉండాలి అంటే, లోకంలో ఉన్న వాళ్ళేదో పండుగలు చేస్తున్నారండి, వాళ్ళకి ఏకీభవించే పరిస్థితికి మనం వెళ్ళకూడదు. చూసావా, వీళ్ళకి చంపేస్తారు, చివరికి చంపేస్తారు. అయినప్పటికీ ఏమాత్రం ఒక దగ్గర 5వ వచనంలో అయితే కొట్టేస్తారు, కొడితే ఇంకా ఆనందించి బయటకు వచ్చేస్తారు పేతురు యోహానులు. అయినా కూడా ఇంకా గట్టిగా ప్రకటించడం మొదలుపెట్టారు క్రీస్తుని. చావుకి సిద్ధమైపోయారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఉన్నాడు, మాకు కాపాడతాడు, మాకు పరలోకం వస్తుందని సిద్ధపడిపోయారు. కాబట్టి మరి అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్న వాళ్ళము లోకంలో ఉన్న వాటికి ఏమాత్రం కూడా ఏకీభవించకూడదు. మనం నమ్ముకున్న దాని మీదే మనం స్థిరంగా ఉండాలి. కాబట్టి పడిపోతున్న వారికి మీరే లేపాలి. ఎవరైతే ఇప్పటి వరకు చర్చికి వచ్చే వాళ్ళు కనబడలేదో వాళ్ళని మీరే ప్రోత్సహించాలి. మీ ప్రవర్తనతో వాళ్ళకి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, నరకాగ్ని గుండం నుంచి తప్పించాలి. కాబట్టి హెబ్రీ పత్రిక 3:12 వచనంలో, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. జీవము గల దేవుడు అండి, నేనే జీవం అన్నాడు యేసుక్రీస్తు వారు. జీవాన్ని మనకి ఇస్తాడు. అలాంటి దేవుణ్ణి విడిచిపోయేటువంటి దుష్ట హృదయం మీలో ఏమైనా వస్తుందేమో చూసుకోండి, జాగ్రత్త పడండి అని చెప్పేసి అంటున్నాడండి. మనం లోకంలో ఉన్న ఆశలకు, చిందులకు, ఆటలకి, పాటలకి అలవాటు పడిపోతే జీవం గల దేవుడు మనకి దూరం అయిపోతాడు. ఈ లోకంలో బాధలు, కష్టాలు అనుభవించేనా జీవము గల దేవుడిని గట్టిగా పట్టుకుంటే యుగ యుగాలు మనకు నిత్య జీవం వస్తుంది, మనం ఆనందంగా జీవిస్తాం. లేదా కొద్ది కాలం కాలపు పాప భోగాన్ని అనుభవించి నరకానికి వెళ్ళిపోయి యుగ యుగాలు కష్టాలు అనుభవించట కంటే ఈ అల్పకాలంలో కష్టాలు అనుభవించైనా నిత్యమైన సుఖంలోకి మనం వెళ్ళాలని నేను కోరుకుంటూ, ఎవరు నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్న దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని మనం ఈరోజు క్రైస్తవులుగా క్రీస్తును నమ్మిన వారిగా మనం బయట వాళ్ళకి చెప్పాలే తప్ప వాళ్ళ దానికి ఏమాత్రం కూడా అంగీకరించకూడదని మనవి చేసుకుంటూ, మరి ఇంత చక్కగా మరి మీరు వినబట్టి ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి తండ్రి కాపరి అయిన నాన్నగారికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నానండి. అందరికీ నా వందనాలు.